నమస్కారం. వెల్కమ్ టు టుడేస్ హైలైట్స్ విత్ వీకే. ఒకసారి వెలుగు పేపర్ చూసుకున్నట్లయితే భూ వివాదంలో మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి భూ వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్లోని సుచిత్ర ఏరియాలో వందల కోట్లు విలువ చేసే 2.10 ఎకరాల భూమిపై వివాదం నడుస్తుండగా అది మొత్తం తనదేనంటూ మల్లారెడ్డి శనివారం అక్కడ హంగామా చేశారు. సో నిన్న ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయినాయి మల్లారెడ్డి గారి వీడియోస్. 2 ఎకరాల భూమిని మల్లారెడ్డి గారిది కబ్జా చేసిలని చెప్పి తను హైలైట్ చేసుకున్నాడు. తనతో పాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యే కూడా ఉన్నారు మల్లారెడ్డితో పాటు. మల్లారెడ్డి గారైతే ఆ భూమి నాదే, పేపర్స్ అన్నీ ఉన్నట్లయితే వారు చెప్తున్నారు. బట్ చూడాలి. ధరణి అప్లికేషన్లు జూన్ 4లోగా క్లియర్. పెండింగ్లో ఉన్న 1,00,000 దరఖాస్తులను పరిశీలించాలని ప్రభుత్వ ధరణి కమిటీ సిఫార్సు. వచ్చే నెలలో సర్కార్కు పూర్తిస్థాయి నివేదిక. పోర్టల్లో తీసుకురావాల్సిన మార్పులపై చర్చ. ఇతర రాష్ట్రాల్లోని భూ చట్టాల అధ్యయనం చేయాలని మీటింగ్లో నిర్ణయం. కాళేశ్వరం రిపేర్ల బాధ్యత కాంట్రాక్ట్ సంస్థలదే తేల్చేసిన సీఎం రేవంత్ రెడ్డి. టెస్టులు మాత్రం సర్కారే చేయించాలని నిర్ణయం. వారంలోగా ప్రాజెక్ట్ విజిట్కు ముఖ్యమంత్రి. బ్యారేజీలతో పాటు ఫామ్ హౌస్ల పరిశీలన. అటు టెస్టులు ఇటు రిపేర్లు ఒకేసారి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్పై మంత్రి ఉత్తమ్తో కలిసి సమీక్ష. రిపేర్లు చేసినా ముప్పు ఉంటుందన్న కమిటీ. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లోని అంశాలను సీఎం రేవంత్తో పాటు మంత్రులకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. కాళేశ్వరం బ్యారేజ్లకు ప్రమాదం పొంచి ఉన్నట్లు 2019లోనే తేలిందన్న విషయాన్ని రిపోర్ట్లో పేర్కొన్నారని చెప్పారు. రిపేర్లు పునరుద్ధరణ చర్యలు చేపట్టిన ప్రాజెక్టుకు ముప్పు ఉంటుందని కమిటీ తన రిపోర్ట్లో తెలిపిందని ఆయన అన్నారు. సో ఇటు కాళేశ్వరం రిపేరు ఒకవైపేమో రైతులకు నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయి. వీళ్ళేమో రాజకీయం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ వీళ్ళ మీద వాళ్ళు అంటున్నారు, వాళ్ళ మీద వీళ్ళు అంటున్నారు. ఇది ఎక్కడ దాకా వెళ్తుందో మరి చూడాలి. ఇక ఒకసారి నమస్తే తెలంగాణ కూడా చూద్దాం. ఉన్న బియ్యం అమ్మి సన్న బియ్యం కొని ఖజానాకు కన్నం. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం ధర 42. గ్లోబల్ టెండర్ ద్వారా కిలోకు 52కు కొనుగోలు. సివిల్ సప్లైలో గోల్మాల్. 2.20 లక్షల టన్నుల సేకరణతో 330 కోట్ల నష్టం. చేతిలోని సన్నధాన్యంకి 22.52కు విక్రయం. ధాన్యాన్ని బియ్యంగా మార్చితే అయ్యే ఖర్చు 37 రూపాయలు. కిలో 20 చొప్పున 200 కోట్ల రూపాయల వరకు నష్టం. ఈ నష్టాలు ఎవరికి లాభం చేకూరుస్తాయో చెప్పాలి. ధాన్యం కొన్న సంస్థల నుంచే సన్న బియ్యం కొనుగోలు. సంస్థలు, అధికారులు, ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కయ్యారా? ఇది భారీ కుంభకోణం అంటూ ప్రతిపక్షాల ఆరోపణలు. రేషన్ షాపులలో సన్న బియ్యం అందిస్తున్నామనేది మన తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది. బట్ ఇక్కడ మన నమస్తే తెలంగాణ వచ్చినటువంటి న్యూస్ మేరకు చూస్తే దానివల్ల నష్టం జరుగుతుందనేది అయితే మనం చూడొచ్చు. రైతు బంధు జూన్లోనే ఇవ్వాలి. ఎకరాకు 7,500 విడుదల చేయాలి. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి. బోనస్ పథకం బోగస్గా మారింది. సన్నాలకే బోనస్ అని ముందు చెప్తే కాంగ్రెస్కు డిపాజిట్లు రాకపోయేవి. బోయినపల్లి వినోద్ కుమార్ ఆగ్రహం. మీ పార్టీ ఆఫీస్కే వస్తాం, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటున్న కేజ్రీవాల్. ఒకసారి ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకున్నట్లయితే కేబినెట్ భేటీకి అనుమతి కోసం మంత్రులంతా ఢిల్లీకి. ఎన్నికల సంఘాన్ని కలవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలపై సీఎంకు వినతి పత్రం ఇస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు. ఈసీ అనుమతి లేక శనివారం ఆగిన సమావేశం. రోజంతా సచివాలయంలో మంత్రుల నిర్లక్ష్యన. రాత్రి వరకు ఈసీ స్పందించకపోవడంతో ఇంటికి. సోమవారం ఎదురు చూసి తర్వాత చలో ఢిల్లీ. రైతు సంక్షేమం కీలక అంశాలపై చర్చించాలనుకున్నాం. నిర్ణయాలు తీసుకుంటామని చెప్పలేదు సీఎం. సో బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి అయితే బీజేపీ ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం ఇస్తున్నారు 500 బోనస్ గురించి. సో చూడాలి ఎట్లా ఉంటుంది అనేది. మళ్ళీ అదే సర్టిఫికేట్ తీసుకుపోయి మోదీకి చూపిస్తా అంటాడు కావచ్చు రేవంత్ రెడ్డి గారు. చూడాలి. సో విజయశాంతి గారు పార్టీ మారుతారనే వచ్చినటువంటి న్యూస్ పైన ఒకసారి ఇక్కడ చూద్దాం. పార్టీ మార్పు వార్తలను కొట్టి పారేసిన విజయశాంతి తన ట్వీట్ను తప్పుగా అర్థం చేసుకున్నారన్న కాంగ్రెస్ నేత. తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తను కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ విజయశాంతి కొట్టిపారేశారు. దక్షిణాది ప్రజల రాజకీయ భావోద్వేగాలపై శుక్రవారం తాను చేసిన ట్వీట్ను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. శనివారం ఆమె ఒక ప్రెస్ మీట్ను విడుదల చేశారు. దక్షిణాది ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ అర్థం చేసుకునే తీరు, బీజేపీ చేసే దండయాత్ర విధానాన్ని
తాను ట్వీట్లో తెలియజేశారని చెప్పారు. ఆ ట్వీట్ను అర్థం చేసుకోలేని కొందరు విజయశాంతి పార్టీ మారుతున్నారంటూ సొంతంగా అభూత కల్పన చేశారని పేర్కొన్నారు. తన గురించి సానుకూలంగా అర్థం చేసుకునే వారికి చెప్పగలం, కానీ ఉద్దేశపూర్వకంగా విమర్శించడం అనే పనిగా పెట్టుకున్న వాళ్లకు ఎన్ని వివరణలు ఇచ్చినా ప్రయోజనం ఉండదని వివరించారు. సో ఇవాల్టి హైలైట్స్ అయితే ఇవి. మరిన్ని హైలైట్స్ కోసం చూస్తూనే ఉండండి పీపుల్స్ టాక్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్. భారత్ మాతాకి జై.